2027వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా కొన్ని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. మొత్తానికి 2027లో అంటే ఉగాదికి కానీ ఉగాదికి ముందుకు కానీ లేకపోతే ఉగాది లోపు కానీ మొత్తానికైతే 2027లో సీఎంగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకుంటారు. అదేవిధంగా టీడీపీ పగ్గాలు కూడా ఇక నారా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోతాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే లోకేష్ టీడీపీ పగ్గాలు చేపడతారా, 2027లో ఆయన సీఎంగా ఉంటారా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా ఉంది. మరైతే డిప్యూటీ సీఎంగా ఎవరుంటారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా, దానికి జన సైనికులు ఏమంటారు, జనసేన ఏ విధంగా ముందుకు వెళుతుంది ఈ విషయానికి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగానే ఉంది. అయితే ఈ విషయంలో ఒక క్లారిటీ ఉంది అనేది ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగేందుకు అటువైపు మోడీ ఇటువైపు చంద్రబాబు ఇద్దరూ కూడా ఆయన్ని ఒప్పించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇక 2029 ఎన్నికల్లో కూటమి పోటీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు, మరొక పర్యాయమే కదా, ఆ తర్వాత కూడా ఖచ్చితంగా కూటమే పోటీ చేస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుంది అని, రాబోయే 15 ఏళ్ళు కూడా కూటమే ఉంటుంది అంటూ కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఇందులో ఒక చిన్న మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కూటమిగానే ఉంటుంది, కానీ ఈసారి కూటమిలో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. అయితే ఇక్కడ ఈ 2027లో నారా లోకేష్ సీఎంగా ఉంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి అభ్యంతరం, అదేవిధంగా జనసేన నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండకుండా ఉండాలి అంటే ఇక 2029 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటారు. ఆ తర్వాత మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండి ఆ తర్వాత మిగిలిన 2.5 సంవత్సరాలు నారా లోకేష్ మళ్ళీ సీఎంగా ఉంటారు. అంటే ఇక్కడ పవర్ షేరింగ్ జరుగుతుంది. సేమ్ ఇప్పుడు కర్ణాటకలో ఏ విధంగా సిద్ధరామయ్య డీకే శివకుమార్కి పవర్ షేరింగ్ విషయంలో కాంగ్రెస్ ఎలాగా హామీ ఇచ్చి ఇద్దరికి 2.5 సంవత్సరాలు అని చెప్పిందో ఇక్కడ కూడా అదే విధంగా పవర్ షేరింగ్ ఉంటుంది. ఆ పవర్ షేరింగ్లో భాగంగానే ఇప్పుడు 2027లో నారా లోకేష్ బాధ్యతలు తీసుకుంటే ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగే అవకాశం ఉంటుంది అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ మొత్తానికైతే వెనుకుండి అటువైపు మోడీ ఇటు చంద్రబాబు నడిపిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తున్న విషయం. ఇక 2029లో మరి పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దాని మీద కూడా ఇక్కడ పవన్ భవితవ్యం ఆధారపడి ఉంది అనేది కూడా కొంతమంది చెప్తున్న మాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్థానాలని సీట్లు ఒకవేళ టీడీపీ గెలుచుకుంటే ఇక లోకేష్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే షేరింగ్లో పవర్ షేరింగ్లో ఈక్వల్ షేరింగ్ కాకుండా లోకేష్కి ఎక్కువ భాగం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి తక్కువ. లేదు అంటే మంచి సీట్లే సాధిస్తే మాత్రం మొదటి 2.5 ఇయర్స్ పవన్ కళ్యాణ్, తర్వాత 2.5 ఇయర్స్ నారా లోకేష్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే జనసేన ఎటువంటి ప్రభావం చూపుతుంది, జనసేనకి ఎలాంటి మెజారిటీ వస్తుంది అనే దాని మీదే పవన్ భవితవ్యం అనేది ఆధారపడి ఉంది అనేది ఇక్కడ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. మరికొంతమంది అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ మొదట 2.5 సంవత్సరాలు సీఎంగా కొనసాగితే మరి ఆ తర్వాత ఆయనే ఉంటాను అంటే పరిస్థితి ఏమిటి అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. అయితే ఇక్కడ పవన్కి తను గెలుచుకున్న స్థానాలను బట్టే తన పొజిషన్, తన షేరింగ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికర పరిణామంగా ఉంది. మరి ఇవన్నీ చూసుకుంటే ఒకవేళ లోకేష్ పార్టీ పగ్గాలు స్వీకరించిన తర్వాత మరి సీనియర్ నాయకులు దానికి ఒప్పుకుంటారా లేదా, మరి లోకేష్ నాయకత్వంలో మింగిల్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారా లేదా అనేది కూడా ఇక్కడ ఇంకొక ఆసక్తికర అంశంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా లోకేష్ని ఇష్టపడాలని, చంద్రబాబుని ఇష్టపడే వాళ్ళందరూ కూడా లోకేష్ని ఇష్టపడతారు అని లేదు. ఇక లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత క్యాబినెట్లో ప్రక్షాళన జరుగుతుంది అనేది కూడా అక్కడ కనిపిస్తుంది. అందుకోసమే సంకేతంగా ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అసంతృప్తిగా ఉన్నారు, మంత్రుల పనితీరు సరిగా లేదు అంటూ కూడా ఆయన ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిణామాలు మనం చూస్తున్నాము. వీటన్నింటినీ గమనిస్తే ఖచ్చితంగా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన టీమే క్యాబినెట్లో ఉంటుంది. కాబట్టే ఈ విధమైన మార్పులు జరగడం కోసమే చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు క్యాబినెట్ మీద అనే చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికైతే 2027 సంవత్సరంలో టీడీపీలో భారీ మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది. అది దేశ రాజకీయాల్లో కూడా మార్పుగా మారుతుంది అనేది సంకేతం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కీలకంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్కి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కూడా ఈ 2027 ఒక మిస్టరీగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన సీఎంగా నారా లోకేష్ ఉంటారు, డిప్యూటీ సీఎంగా ఈయన ఉంటారు. ఆ తర్వాత 2029లో కూటమి మళ్ళీ పోటీ చేసి కూటమి అధికారంలోకి వస్తే మొదటి 2.5 సంవత్సరాలేమో పవన్ కళ్యాణ్, తర్వాత 2.5 సంవత్సరాలు లోకేష్ ఉంటారు అనేది ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో వెనకాల మోదీ ఉంది, నడిపిస్తున్నారు మరి అని అంటున్నారు. మరి చంద్రబాబుకున్న లౌక్యం
ఇక్కడ లోకేష్కి ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చిస్తున్న అంశంగా మారింది. ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు, చిన్నప్పటి నుంచే రాజకీయాల గురించి అవపోసన పట్టిన వాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబుకి ఉన్న రాజకీయ తెలివి అనేది లోకేష్కి ఉందా లేదా, మరి లోకేష్ అంత సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించగలరా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారింది. టీడీపీ పార్టీని నడిపించడానికి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించడానికి చాలా తేడా ఉంది. మరి ఆ వ్యత్యాసం లోకేష్ అర్థం చేసుకున్నారా, మరి ఆయనకి రాష్ట్రాన్ని పాలించే తెలివి ఉందా, అంత సమర్థవంతుడైనా అనే చర్చ కూడా ఇప్పుడు వస్తుంది. మొత్తానికైతే కూటమిలో అయితే ఇటువంటి మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ తర్వాత అంటే జనసేన సాధించిన సీట్ల తర్వాత పవన్కి పవర్ షేరింగ్ విషయంలో అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు, ఇక పవన్ భవితవ్యం ఏమిటి, ఆ తర్వాత మరి కూటమి కొనసాగుతారా, లేకపోతే ఆ తర్వాత కూటమి నుంచి బయటకు వచ్చి ఆయనే లోకేష్ మీద పోటీ చేస్తారా అనేది 2027 తర్వాత అయితే మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. ఒకవేళ 2029లో ఆయన అన్నట్లుగా కూటమితోనే ఉంటూ పవర్ షేరింగ్లో ఉంటే మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇక 2027 అయితే మొత్తం ఆ రోజు నుంచి ఉత్కంఠ అనేది ఖచ్చితంగా కొనసాగుతూ ఉంటుంది. టీడీపీ పార్టీలో ఏం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది, మరి చంద్రబాబు వ్యూహాలని, చంద్రబాబు తెలివితేటలని తట్టుకొని మరి నిలబడే ధైర్యము, తెలివితేటలు పవన్ కళ్యాణ్కు ఉన్నాయా? ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఉన్న తెలివితేటలు, చంద్రబాబుకున్న రాజకీయ చతురత మిగతా వాళ్ళకి లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ ప్లాన్లో భాగంగా చంద్రబాబు ఏమవుతారు, కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, మరి చంద్రబాబు వలలో చిక్కుకుపోతున్నారా అనేది ఆసక్తికర పరిణామంగా ఉంది. మరి జనసేన శ్రేణులు దీన్ని ఎలా తీసుకోబోతున్నారు, మరి ఈ విషయాలన్నింటి జరుగుతూ ఉంటే జనసేనలో ఉన్న అందరూ నాయకులు దీన్ని స్వాగతిస్తారా లేదా, ఇక టీడీపీలో కూడా నారా లోకేష్తో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉంటారా లేదా, మరి పార్టీ నుంచి వెళ్లే అవకాశాలు కొంతమంది నాయకులు ఉంటారు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అందులో మొదటి వరుసలో ఎవరుంటారు, ఎవరెవరు పార్టీని వదిలే అవకాశం ఉంది అనేది కూడా ఆసక్తికర పరిణామంగానే ఉంది. మొత్తానికైతే 2027లో భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి. కొంతమంది టీడీపీలోకి రావచ్చు, ఊహించిన వారు కూడా టీడీపీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఇక జనసేనలో కూడా ఇదే జరగవచ్చు. ఒకవేళ కూటమిగా కొనసాగితే జనసేనలో ఉండేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి వేరే కుంపటి పెడితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎవరు వెళ్తారు, ఇక టీడీపీని విడిచి అదేవిధంగా మరి వైసీపీలోకి ఎవరు వెళ్తారు, మరి వేరే పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఎవరు వస్తారో అనేది కూడా ఒక ట్రయాంగిల్ స్టోరీ లాగా జరగబోతుంది. మరి చూడాలి 2027 ఏ విధంగా ఉండబోతుందో పొలిటికల్గా ఏపీలో అనేది.